ఇప్పుడైతే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో మా మమ్మీ ఏదో కొన్నాను అంది లిషాన్కి. అయ్యో కార్లో టైర్ గాలి తగ్గిపోయింది, కార్ టైర్ మార్చాలి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? నేను బయలుదేరుతున్నా. గాలి కొట్టి కొట్టి గాలి అంతా దిగిపోయింది. అమ్మ ఎంత అడుక్కోవాలి, నేను ఎప్పుడు ఇలా అడుక్కోలేదు తెలుసా. ఈ మధ్యన మా అమ్మ నాతో బాగా ఆడుకుంటోంది. ఇలా తీసుకుంటాడు, తింటాడు, చల్లగా ఉందంటే ఇలా విసురుతున్నాడు. నేను దాన్ని ఎక్కడుంది ఎక్కడుంది ఎక్కడుందని ఇలా క్యాచ్ పట్టాల్సి వస్తుంది అనమాట వాడు విసిరేది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో ఇప్పుడైతే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో మా మమ్మీ ఏదో కొన్నాను అంది లిషాన్కి. అదేంటి అనేది నాకు ఇప్పటిదాకా చూపించలేదు. నేను వెళ్ళేటప్పుడు ఇస్తాను లేవే అన్నది. ఇప్పుడైతే నేను వెళ్తున్నాను కదా మమ్మీ అని అడుగుతాను. ఓకే రండి. మమ్మీ, ఓ మమ్మీ ఎక్కడున్నా? నేను బయలుదేరుతున్నా. హలో హలో హలో, ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు? నువ్వేదో లోపల ఉన్నావు అనుకుంటే తిరిగి బయట నుంచి వస్తావేంటి? అదే బయట కొంచెం పని ఉంటే చూస్తున్నాను. నీ కార్లో గాలి తక్కువ ఉంది, చూసుకున్నావా? ఎలా పెడతావు మరి? ఓరి నీ గాలి తక్కువ ఉందా? కంగారు పడకు, నేను వెళ్తాను. నువ్వేదో లిషాన్కి కొన్ని సామాన్లు ఇస్తాను కదా, అది ఇచ్చే నేను తీసుకుని వెళ్ళిపోతాను. అది ఇస్తానులేవే, అది ఎక్కడ పోతాయి కానీ ఫస్ట్ నీ గాలి తక్కువ ఉండగా ఎలా పెడతావు నువ్వు? ఒక్కదానివి డ్రైవింగ్, ట్రాఫిక్ ఉంటుంది. అయ్యి బాబోయ్, నేను ఆడపిల్ల కష్టపడి డ్రైవ్ చేస్తుందని అది కూడా గాలి లేదని టెన్షన్ పడుతున్నావా? అంతే కదా మరి. నువ్వేం టెన్షన్ పడకు మమ్మీ. ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి కాబట్టి నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది. అదైతే నేను ఎప్పుడు కార్లోనే పెట్టుకుని తిరుగుతూ ఉంటాను. అదేంటి చూపిస్తాను. ఇదిగో, కార్ టైర్లో గాలి తగ్గినప్పుడు టెన్షన్ లేకుండా ఉండడం కోసం నేను అగారో ప్రైమో హై పవర్ డిజిటల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనేది కొనేసుకున్నాను అనమాట. సో ఇదే ఆ ప్రోడక్ట్. భలే ఉంది బుజ్జిగాను. అదే కదా, చక్కమని 3 నిమిషాల్లో మొత్తం గాలి కొట్టేస్తుంది టైర్లో. ఇది వెరీ కాంపాక్ట్ అండ్ పవర్ఫుల్ ఎయిర్ ఇన్ఫ్లేటర్ అనమాట. 120 వాట్ విత్ మాక్సిమం ప్రెషర్ అప్ టు 150 PSI ఉంటుంది. ఫ్లాట్ టైర్ జస్ట్ 3 minutes లోనే ఫిల్ అయిపోతుంది. అండ్ దీనికైతే ఇలాగా 13 feet లాంగ్ కేబుల్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఈజీగా హ్యాజల్ ఫ్రీగా అన్ని టైర్స్ కి రీచ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇలాగా ఇగ్నిషన్ పాయింట్ కూడా ఇచ్చేసారు. సో మనకి ఎయిర్ ప్రెషర్ చెక్ చేయడానికి, పంప్ చేయడానికి మనకి ఇన్బిల్ట్ డిజిటల్ ప్రెషర్ గ్యాడ్జ్ కూడా ఉందన్నమాట. సో దీనికి ఇలాగా లాకింగ్ ఫీచర్ కూడా ఉందన్నమాట ఈ నాజిల్ కి. సో మనం గాలి కొట్టేటప్పుడు టైర్స్ లో గాలి బయటికి వెళ్ళిపోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది ఎయిర్ ఫిల్ అయిపోయిన తర్వాత ఆటో షట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి అల్యూమినియం తో చేసింది అండ్ ఆల్సో 750 grams ఉంటుంది. సో ఇది చాలా లైట్ వెయిట్, కాంపాక్ట్ అండ్ పోర్టబుల్ గా కూడా ఎక్కడైనా క్యారీ చేసేయచ్చు అనమాట. అండ్ దీనికి మనకి ఇలాగా 1 year వారంటీ కార్డ్ కూడా వచ్చేస్తుంది. సో వీళ్ళు ఇలా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా ఇచ్చేస్తారు. సో చూసావా ఇది ఎంత హెల్ప్ అవుతుందో నాకు. అందుకే నేను టెన్షన్ పడట్లేదు, అర్థమైందా? అదే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది అసలు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయినా కొంచెం ఇంటీరియర్ ఎక్కడ దాకా వెళ్ళినా కూడా నువ్వు షూటింగ్స్ కి ఎక్కడికో వెళ్ళేదానివి. అలాంటప్పుడు ఇలాంటి మిషన్ ఉంటే అసలు ఎంత యూస్ఫుల్ గా ఉంటుంది. చాలా యూస్ఫుల్ గా ఉంటుంది, చాలా టెన్షన్ కూడా ఉండదు. అండ్ మోర్ ఇంపార్టెంట్ తెలుసా, నేను ఎక్కడెక్కడికో షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు నాకు గాలి తగ్గిపోయేది ఆ రోడ్స్, కచ్చపచ్చ రోడ్స్. అందుకే టెన్షన్ వచ్చి మాట్లాడుతూనే ఉండదని, ఎలా వస్తున్నావు. అండ్ ఆ బంకులు కూడా ఊరవతలు ఎక్కడో ఉండేది. సో గాలి కొట్టుకోవడానికి కొంచెం టెన్షన్ వచ్చేది. అయ్యో కార్లో టైర్ గాలి తగ్గిపోయింది, కార్ టైర్ మార్చాలి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నేను ఒకదాన్ని ఎలా మారుస్తాను, ఇలాంటి టెన్షన్ కూడా వచ్చేవి. సో ఇంత స్మార్ట్ గా అయిపోతున్నావు. అన్ని నా తెలివితేటలే. అబ్బా నీ తెలివితేటలు కాబట్టి ఇదిగో ఇలాంటివన్నీ కొనుక్కుంటున్నాను అనమాట. అండ్ ఈ మధ్యన మా లిషాన్ కూడా వచ్చాడు కాబట్టి వాడితో ఈ మధ్య నేను చక్కమని జప్పా తిరిగేస్తున్నాను. మమ్మీ వాళ్ళ ఇంటికి అక్కడికి ఇక్కడికి అలా తిరుగుతున్నాను కాబట్టి పిల్లాడి ఆడుతున్నప్పుడు ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్త. నీ గురించి నేను ఎంత చెప్పినా నువ్వు వినిపించకూడదు. ఇప్పుడు కొడుకున్నాడు కాబట్టి అన్ని చూసుకుంటున్నావు. తల్లి ప్రేమ ఎక్కువైపోయింది. అమ్మ బాబోయ్. సరే ముందైతే గాలి కొట్టుకుని వస్తాను. కొట్టాలి అది ఫస్ట్.
మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే కిందనైతే ప్రోడక్ట్ ని ట్యాగ్ చేశాను, కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. అమ్మాయ ఓకే మమ్మీ నేను బయలుదేరుతున్నా. గాలి కొట్టి కొట్టి గాలి అంతా దిగిపోయింది. ఫస్ట్ నీళ్ళు కూర్చో కాసేపు. దీన్ని ఎక్కేస్తే అట్ట కనబట్టరు మమ్మీ, నా గాలి దిగిపోయిందంట మమ్మీ. కష్టపడ్డావు కదే. లేదు చాలా స్మూత్ గానే అయిపోయింది. సరే వాటర్ తాగు, నీకోసం నేను వాటర్ తాగుతాను మమ్మీ. తాగు నీళ్ళు ఎంత తాగితే అంత మంచిది. దాహం బాగానే వస్తాను. థ్యాంక్స్ మమ్మీ. సరే నేను బయలుదేరుతున్నాను, ఇప్పుడైనా ఇస్తావా ప్లీజ్? ఇది కాదు, చేతులు కాదు, నిషానికి ఏదో ఇస్తాను కదా. అమ్మ ఎంత అడుక్కోవాలి, నేను ఎప్పుడు ఇలా అడుక్కోలేదు తెలుసా. ఈ మధ్యన మా అమ్మ నాతో బాగా ఆడుకుంటోంది. ఇస్తా 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 అని చెప్పి. ఓ ఏం కొన్నా? ఓ మా నిషానికి గ్రీన్ అంటే ఇష్టం, అందుకే గ్రీన్ గ్లాస్ తీసుకున్నాను. వాడికి గ్లాస్ అలవాటు చేయడం కోసం ఆ పైప్ గ్లాస్. అవునవును నేను వెతుకుతున్నాను మమ్మీ, ఇలా పైప్ ఉండి వాటర్ తాగేలాగా. ఈ మధ్యన ఏంటో గ్లాస్ లో తాగడానికి ప్రిఫర్ చేస్తున్నాడు. స్టీల్ గ్లాసులు ఉన్నాయి కానీ టప్పా 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 విసిరేస్తూ ఉంటాడు, అది గుచ్చుకుంటుందో ఏం చేస్తుందో. అవును ఇవన్నీ కూడా స్టీల్ అంటే గుచ్చుకుంటుంది కదా, ఇదేం గుచ్చుకోవట్లేదు. ఇది గుచ్చుకోదు, ఫస్ట్ అలవాటు అవుతుంది, తర్వాత మంచి గ్లాస్ లో ఇద్దాము. ఓకే టైం బీయింగ్ అంటావు అయితే. ఓకే మరి ఇదేం ఈ జర్నీలో పనికొస్తుంది. వాడిని తీసుకుని బాగానే ఊళ్ళు తిరుగుతున్నావు కదా ఇప్పుడు. ఊర్లు అంటే నిజాంపేట, కుక్కట్పల్లి టు నిజాంపేట అనమాట ఊర్లు. వెళ్ళావు కదా ఊటీ, దుబాయ్ వెళ్ళావు కదా. సరే సరే ఓ ఆ ఊర్లు అంటావా మమ్మీ? ఓకే ఓకే. పాలు ఒక దాంట్లో వేడి నీళ్ళు ఒక దాంట్లో వేసి పెట్టుకోవచ్చు. ఓ వేడి నీళ్ళకి ఓకే. పాలకి మధ్యన లిష్యూ అయితే గ్లాస్ లో తాగడానికి కూడా ప్రిఫర్ చేస్తున్నాడు. అయితే ఇంకో గ్లాస్ తీసుకుంటాను అలాంటిది. ప్రస్తుతం ఈ 2 గ్లాసులు మూత పెట్టి ఉంచితే యాక్చువల్లీ కదా జ్యూస్ కూడా తాగడానికి గ్లాస్ లో ఇష్టపడుతున్నాడు. అయితే నేను జ్యూస్ ఇలా ప్యాక్ చేసుకుని పట్టుకెళ్ళిపోతాను. సో ఇది అయితే లీక్ అవ్వదంటావా? అవదు లీక్. అది క్లిప్పులు పెట్టేసి నేను చూసాను. చెక్ చేసుకున్నావా ఇంటికి వచ్చాక? చెక్ చేసి ఓ వెరీ గుడ్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా హెల్ప్ అవుతుంది మమ్మీ. ఇస్తానని చెప్పి ఇంత దొంగ లేట్ గా ఇస్తున్నావు. ఇదేంటి? లంచ్ బాక్స్. ఇది గుర్తులేదా? ఏంటిది? ఆర్డర్ పెట్టావు కదా. అమ్మ దొంగ, నేను ఇక్కడికి పెట్టానా? ఆ ఇంటికి పెట్టాను అనుకున్నాను, ఇంటికి వచ్చిందా? ఓకే నువ్వు నాకు సర్ప్రైజ్ చేసావు అనుకున్నా. నేనే సర్ప్రైజ్ అయ్యాను. ఓ ఇది యాక్చువల్ గా లంచ్ బాక్స్ అనమాట. మా లిషు కోసం తీసుకున్నా, లిషాన్ కోసం తీసుకున్నా లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ అని వైర్లు ఉన్నాయని కంగారు పడకు. అదే చూసాను. సో మా లిషానికి అన్ని వేడిగా అన్ని అప్పటికప్పుడు పెనం మీద తీసి తింటున్నట్టు కావాలి. అందుకని దీనికి ఏంటంటే ఇలాగ ట్రావెలింగ్ ఎక్కువ, అదే కార్లో అటు ఇటు తిరుగుతుంటాం కదా. సో అలాంటప్పుడు ఈజీగా బాక్స్ ఫుడ్ ఇందులో పెట్టుకుని వేడి చేసుకోవడానికి కోసం అని చెప్పి ఇది ఇలా తీసుకున్నాను అనమాట. సో కార్లో ఉన్నా అంటే ఇలా దీంతో ఛార్జింగ్ చేసేసుకోవచ్చు. అండ్ బాక్స్కి ఇలా కనెక్ట్ చేయాలి మమ్మీ దీన్ని. ఇదిగో ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా, తీసుకోవడం అయితే తీసేసుకున్నాను. ఎలా పనిచేస్తుంది అన్నది కూడా చూడాలి. ఇదిగో ఇది ఇలా పెట్టుకోవాలన్నమాట. బయటకు వెళ్ళేటప్పుడు మనం ఫుడ్ చేసి పట్టుకెళ్ళిపోయాం అనుకో, దారిలో ఎక్కడున్నా తినేస్తాడు కదా. వేడిగా లేకపోతే అసలు తినట్లేదు మా, అందుకనే వేడి చేయగానే గోరువెచ్చగా ఉండేలా వెచ్చగా. ఐ థింక్ ఇది వెచ్చగానే అవుతుంది అనుకుంటా. రివ్యూస్ అయితే బాగానే ఉన్నాయని తీసుకున్నాను. సో ఇది ఇలా లంచ్ బాక్స్ చార్జబుల్, ఇది ఛార్జింగ్ చేసుకుంటూ ఉన్నాను. ఇది ఇలాగా తీసి ఇలా దీంట్లో ఫుడ్ పెట్టేసుకుని దీని మీద ఇలా పెట్టాలన్నమాట. సో ఇది కరెంట్ అవుతుంది కాబట్టి వేడెక్కి ఇది కూడా వేడెక్కుతుంది. సో ఇక్కడ నుంచి వేడి దీనికి వస్తుంది అనమాట. సో అలా ఇంట్లో ఉంటే ఇది వాడుకోవచ్చు. ఇంట్లో కానీ ఎక్కడైనా మాల్స్ లో అలా తిరిగినప్పుడు దీన్ని ఎక్కడైనా కరెంట్ లో మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా, అలా ఛార్జింగ్ పెట్టినట్టు ఇలా పెట్టి చేసుకోవడానికి అనమాట. అది దీనికి బుడ్డి బాక్స్ కూడా ఇచ్చేసాడు మమ్మీ. ఓ యా ఇంకో బాక్స్ కూడా వచ్చేసింది. సో బేసిక్గా వేడి చేయడానికి అంటే ఇది రెగ్యులర్ గా వాడదామని తీసుకోలేదు, ఎందుకంటే రెగ్యులర్ గా ఇలాంటివన్నీ ఇంట్లో ఉన్నప్పుడు అవసరం లేదు, జర్నీస్ లో బాగా యూజ్ అవుతుంది. ఓవెన్ లేకపోయినా ఇది వాడుకోవచ్చు. అబ్బో బుర్రా ఓ బాగానే చెప్పా మమ్మీ. యాక్చువల్లీ నేను అనుకోలేదు, ట్రూ యాక్చువల్ గా. అసలు వాడు పుట్టాక నీకు తెలిసేట్లు ఎక్కువైపోయి ఇలాంటివన్నీ మంచి మంచి తెలివితేటల కంటే జాగ్రత్తలు ఎక్కువ అయ్యాయి మమ్మీ. ఎందుకంటే వాడికి చల్లగా అంటే ఇలా తీసుకుంటాడు తింటాడు, చల్లగా ఉందంటే ఇలా విసురుతున్నాడు. నేను దాన్ని ఎక్కడుందని ఇలా క్యాచ్ పట్టాల్సి వస్తుంది అనమాట వాడు విసిరేది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇల్లంతా ఒక నెట్ కూడా కొను. నెట్ బాబోయ్, నెట్ ఏంటో పెద్ద మ్యాటే వేయాలి ఇల్లంతా పరదాలాగా. సో ఇదిగో దీనికి ఇలా బుక్ ఇచ్చాడు కాబట్టి దీంట్లో ఎలా చూసుకుని ఎలా పెట్టుకోవాలి అని కూడా ఉంది. ఓకే పెద్ద థ్యాంక్స్ మమ్మీ. ఈ ప్రోడక్ట్ గురించి నేను ఆర్డర్ పెట్టాను, ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాను కానీ ఇక్కడ పెట్టాను అని అనుకోలేదు, మర్చిపోయాను.
అబ్బా ఇది ఎంత కన్వీనియంట్ గా ఉందో. బ్యాగ్ కూడా వచ్చింది. బ్యాగ్ కూడా కదా ఈజీగా ఇలా పట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే ఇవి కూడా పెట్టేసుకుంటాను. నేను బ్యాగ్ ఇస్తాను, బ్యాగ్ వస్తుంది తీసుకో. ఇదిగో ఇక్కడ బ్యాగ్ ఉంది, ఎంత వస్తా నాకు. ఎంత మంచి తల్లో, థ్యాంక్ యూ. ఇంటి దెబ్బ ఇది. ఓకే మా, ఇది నీ దెబ్బ, ఇది లిషి ముద్దు. నాకు దెబ్బ లిషుకి ముద్ద. అంతే అంతే, బాగుంది బాగుంది. సరే నేను వెళ్ళొస్తా, బాయ్ బాయ్ బాయ్. మమ్మీ ఒక సామెత ఉంది, ఏంటంటే ఆడపిల్ల పుట్టింటికి వచ్చినప్పుడు ఊపుకుంటూ వస్తుందిట, వెళ్ళేటప్పుడు మాత్రం బ్యాగులు తీసుకుని వెళ్తుందిట. అలాగా నేను ఒక సింపుల్ హ్యాండ్ బ్యాగ్తో వచ్చిన దాన్ని ఇదిగో ఒక కవర్తో వెళ్తున్నాను. ఇలా ఒకసారి కాదు బొచ్చుడు సార్లు అయింది, నాకు అదేదో మళ్ళీ గుర్తొచ్చి నేను చెప్పాను. ఏం పర్వాలేదు, నీ కూతురు కంటే ఎక్కువ. అయ్యా బాబోయ్. అబ్బా ఓకే సరే నేను వెళ్ళొస్తాను, బాయ్ బాయ్ బాయ్. సో యా దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యు లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జిగండి టంగమని కొట్టేసండి. లాట్స్ ఆఫ్ లవ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్. బాయ్ మమ్మీ. బాయ్.